నేను ప్రార్థన చేయలేనంత పాపం ఇది. నేను చాలా మంది ఇది ఒక గిల్టీ కాన్షియస్ ఏంటిదంటే, నేను ఎంతో భయంకరమైన పాపం చేశాను, నేను ఎంతగానో అశ్లీలమైన కార్యాలు, అశ్లీలమైన దృశ్యాలు చూస్తున్నాను, నేను ఎంతగానో దేవుని బాధ పెట్టాను, నేను ఎంతగానో తెలిసి ఆయన గాయాల్ని రేపాను కాబట్టి ఐ డు నాట్ డిజర్వ్ టు టచ్ ద బైబుల్. ఆ బైబుల్, ఆ పరిశుద్ధ గ్రంథము ముట్టుకోవడానికి కూడా నాకు అర్హత లేదు, యేసయ్యా అని పిలవడానికి కూడా నాకు అర్హత లేదు అని మీకు అటువంటి తలంపులు వస్తున్నాయి అని అట్లయితే, ఆ తలంపులు దేవుని దగ్గర నుండి వచ్చింది కాదు, ఆ తలంపులు మీ మనసు నుండి వచ్చింది కాదు, ఆ తలంపులు అపవాది పెడుతున్నాడు. జాగ్రత్త. ఎందుకంటే అపవాది మనకి ఆ అపరాధ భావము కలుగజేసే ఎంత భయంకరంగా ఆ పాపానికి ప్రేరేపించేది వాడే, ఆ పాపంలో ముంచి వేసేది అపవాదియే. దాని తర్వాత మనము మునిగిపోతూ ఉంటే మన పైన నిందలు, మన పైన అపరాధాలు, మన పైన గిల్టీ కాన్షియస్ పెట్టేది కూడా వాడే. నువ్వు పాపివి, నువ్వెందుకు ప్రార్థన చేస్తావు? అంత గొప్ప దేవుడు, పరిశుద్ధుడైన దేవుడికి నీ అంత పాపి, నీ అంత భ్రష్టురాలు, హౌ కెన్ యూ ప్రే? హౌ కెన్ యూ ఈవెన్ టచ్? ఆ చేతులతోటే కదా నువ్వు పాపం చేస్తావు, ఆ చేతులతోటే కదా నువ్వు ఎంతో భయంకరమైన కార్యాలు చేస్తావు, ఆ చేతులతోటి నువ్వు పరిశుద్ధమైన గ్రంథం ముట్టుకునే అంత సీన్ ఉందా నీకు? అటువంటి అర్హత ఉందా నీకు? అని అటువంటి తలంపులు పెట్టి ఇంకా 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 దేవుని దగ్గర నుండి దూరంగా తీసుకువెళ్ళి ఆఖరికి ఎటువంటి స్టేట్కి, ఎటువంటి పాయింట్కి వస్తాడు తెలుసా అండి అపవాది? నువ్వు మరణిస్తే బెటర్, నువ్వు చచ్చిపోతే బెటర్. ఎందుకంటే నువ్వు దేవునికి నీ ముఖం చూపించలేవు, అటు మనుషులకి చూపించలేవు, అటు నీవు సరిగ్గా లేవు, కాబట్టి నువ్వు చచ్చిపోతే బెటర్ అని ఆత్మహత్య తలంపులు, ప్రేరేపణలు మనకి కలుగజేస్తుంటాడు. అటువంటి ప్రేరేపణ కలిగినాయా? ఈ రోజే పరీక్షించుకోండి, ఈ రోజే విడిచిపెట్టండి. ఎంత పాపి అయినా, ఎంత పాపపు స్థితిలో ఉన్న పాటను ఆయన దగ్గరికి వచ్చి, తండ్రి దేవా నన్ను క్షమించు, నన్ను మన్నించు, నేను ఒప్పుకుంటున్నాను అని ఆయన సన్నిధికి వస్తే, ఆయన విడనాడే దేవుడు కాదండి, ఎల్లప్పుడూ విడనాడే దేవుడు కాదు. హీ విల్ నాట్ అబాండన్ యూ. ద ఎనిమీ, ద పీపుల్, ద ఎవ్రీబడి, ప్రతి ఒక్కరు మనని విడిచిపెడతారేమో, కానీ మనం ఉన్న స్థితిని బట్టి, మనం చేసిన పాపాలు బట్టి, తప్పులు బట్టి, ఫెయిలియర్స్, మన విఫలతలు బట్టి మనల్ని విడిచిపెడతారేమో, కానీ మన తండ్రి అయిన దేవుడు ఎప్పుడు కూడా విడనాడే దేవుడు కాదండి, విడనాడే దేవుడు కాదు. ఈరోజు అటువంటి పరిస్థితిలో ఉంటే దేవుడు అంటాడు ఏంటి తెలుసా? మీరున్న పాటన నా దగ్గరికి వస్తే, మీరున్న స్థితిలో నా దగ్గరికి వస్తే ఆయన ఏం చేస్తాడు తెలుసా? మనతో పాటు మనం మోకరించి దేవా నేను ఇంకా నాకు చాలదంటే ఆయన తగ్గించుకొని, ఆయన దిగి, అంత గొప్ప సింహాసనాసీనుడు, విశ్వానికి కర్త, అటువంటి దేవుడు ఏంటి తెలుసా? దేవా అని ఆయన సన్నిధిలో మొరపెడితే, దేవా నేను పాపిని, దేవా నాకు సహాయం చేయి అంటే మనతో పాటు మోకరించి, మనతో పాటు ఏడ్చి, మనతో పాటు he will come to us because he knows what you're going through. మనం ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నామో ఆయనకి బాగా తెలుసు కాబట్టి he will definitely come to us. రోమీల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. రోమీల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనము. సంతోషించు వారితో సంతోషించుడి, అదే రీతిగా ఇంకో వచనం ఉంటది, ఏడ్చు వారితో ఏడుడి, ఒకనితో నొకడు మనసు కలిసి ఉండుడి. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడుడి. అంటే ఇప్పుడు అర్థమైందండి ఎందుకు ఆ వాక్యం రాయబడిందో, ఎందుకు యేసు ప్రభు ఏడ్చాడో? సంతోషించే వారితో సంతోషించే దేవుడు అండి. మనం ఆనందంగా ఉంటే, మనము నిజంగా రక్షణ జీవితంలో ఆనందిస్తుంటే, సంతోషిస్తుంటే, మన శ్రమలో సంతోషిస్తుంటే, మనతో పాటు ఆనందించే దేవుడు అంట, మనతో పాటు నవ్వే దేవుడు అంట, మనతో పాటు నడిచే దేవుడు అంట. అదే రీతిగా ఆ రక్షణ జీవితంలో మనం ఎదుర్కొనే శోధనలు, పోరాటాలు, శ్రమలు, తుఫాలు, కలవరాలు లో మనము తట్టుకోలేక ఇంకా నా వల్ల అవ్వదయ్యా అని ఏడుస్తా ఉంటే మనతో పాటు ఏడ్చే దేవుడు అంట. ఆయన అనుకుంటే నిమిషంలో మన శ్రమ తీసివేయచ్చు, నిమిషంలో మన బాధల్ని అన్నింటినీ ఒక అంతము తీసుకురావచ్చు ఆయన అనుకుంటే. అందుకనే సామెతల్లో రాయబడి ఉంటది ఏంటంట, రాజుల యొక్క హృదయము ఆయన చేతిలో ఉందంట, ఆయన నీటి ప్రవాహం వల్ల ఎట్టు కావాలంటే అటు తిప్పుతాడంట. అంటే ఈరోజు మనుషుల మీద మిమ్మల్ని బాధ పెడుతున్నారేమో, మనుషుల వల్ల మీకు బాధ కలుగుతుందేమో, కానీ వారి హృదయం కూడా ఆయన చేతిలో ఉందంట. ఆయన అనుకుంటే వారి హృదయాన్ని కూడా నిమిషంలో మార్చగలిగిన దేవుడు అంట. ఈరోజు మీ పరిస్థితులు కూడా నిమిషంలో మార్చగలిగిన దేవుడు. సో హీఈస్ దట్ ఆల్ పవర్ఫుల్. కానీ అయినప్పటికీ మనం ఆ శ్రమలు గుండా ఏడుస్తా అంటే, ఇదిగో నా బిడ్డ నా కోసం తట్టుకుంటుంది,
ఇదిగో నా బిడ్డ నా కోసం సహిస్తుంది, ఇదిగో నా బిడ్డ నా కోసం ఎంతగా పోరాడుతుంది, ఇదిగో నా బిడ్డ ఏడుస్తుంది తట్టుకోలే. కానీ ఆయన ఏడుస్తాడండి మన దేవుడు, మనతో పాటు ఏడ్చే దేవుడు. ఈ క్రైజ్ వన్ వి క్రై, ఏడ్చు వారితో ఏడ్చే దేవుడు మన దేవుడు. ఈజ్ నాట్ జస్ట్ మైటీ, ఈజ్ నాట్ జస్ట్ పవర్ఫుల్, ఈజ్ నాట్ జస్ట్ ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్, ఈజ్ నాట్ జస్ట్ ఆల్ పవర్ఫుల్, బట్ ఈజ్ ఆల్సో గాడ్ హూ హాస్ కంపాషన్, హూ క్రైస్, హూ వీప్స్ వెన్ వి వీప్. అర్థమవుతుందా? ఎంత గొప్ప ప్రేమమయడం మీకు అర్థమవుతుందా అండి? సాధారణము అది. మార్తా మరియా ఏడవటం అనేది సాధారణం, బికాస్ హీ కెనాట్ కమ్ బ్యాక్. లాజర్ మరణించాడు కదా, రావటానికి ఎటువంటి అవకాశం లేదు. ఇట్స్ సో న్యాచురల్. ఈ రోజు మన కుటుంబంలో కూడా మనం ఎవరైనా పోగొట్టుకుంటే, ఇంకా ఆ రోజు బ్రెడ్ ఎర్నర్ అంటారు. ఏంటిదంటే ఒక పురుషుడు ఒక కుటుంబంలో ఉంటే ఆ కుటుంబంలో ఎంతో ధైర్యం. ఎందుకు అని అంటే వారి పేరుని, లేకపోతే వారి జనరేషన్ ని, ఆ తరాన్ని కొనసాగించేవాడు అని, లేకపోతే ఆ కుటుంబాన్ని పోషించేవాడు. ఎందుకంటే అప్పుడు అయితే ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ పురుషులే పని చేయాలి, పురుషులే కష్టపడాలి, పురుషులే సంపాదించాలి. స్త్రీలు ఇంట్లో ఉండి వంటలు చేస్తూ పరిచర్య చేస్తూ ఇవన్నీ చేస్తుంటే పురుషులు మాత్రము ముందుకు వెళ్ళి వ్యాపారం గాని వేట గాని ఏదైనా పురుషులు, ద మెన్ హ్యాడ్ టు డూ ఇట్. సో వీరికి ఉన్న ఒకే ఒక ఆధారము, అంటే మార్త మరియకున్న ఒకే ఒక ఆధారము ఎవరు అని అంటే లాజరు. ఆ లాజరు మరణించినప్పుడు, అయ్యో మాకు తండ్రి లేరు, వారికి తల్లిదండ్రులు ఉన్నారు అని ఎక్కడ రాయబడలేదు. నేను అనుకుంటున్నాను లేరేమో, అందుకనే వీరంతగా లాజర్ని అంత ప్రేమించారేమో. ఆయన ఒక అన్నయ్యగా ఇద్దరు చెల్లెల్ని, అక్క చెల్లెలనో లేకపోతే చెల్లెలో మనకు తెలియదు, కానీ ఎంతగానో ఆదరించడమేమో, ఎంతగా పోషించాడేమో. ఆ రీతిగా ఆ ఒక్కగానొక అన్నయ్య చనిపోయినప్పుడు వారు ఏడవటము సాధారణమే. ఇట్ ఈస్ వెరీ న్యాచురల్. When we lose the closest in our family, we cry a lot and nobody can replace them. కదండి, ఎవరు కూడా వారి స్థానం తీసుకులేరు. ఆయన మరణించాడంటే ఇంకా ఎవరు కూడా ఆయన తిరిగి లేపలేరు, తీసుకురాలేరు. అయితే వీరు ఏడవటము సాధారణమే, కానీ అసాధారణమైనది ఏంటిదంటే యేసు ప్రభు ఏడ్చెను. ఆయన కేవలం మనతో పాటు ఏడ్చేవాడు కాదు, కానీ మన కోసం కూడా ఏడ్చేవాడు. ఇందాక చెప్పాను కదా, మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళి మనతోటి ఏడ్చే దేవుడు. ఎందుకు అని అంటే హీస్ క్రైంగ్ ఫార్ అస్, ఫర్ అనదర్ ఆపర్చునిటీ, ఫర్ అనదర్ ఇంకొక అవకాశం అని దేవుడు మన నిమిత్తమై ఏడ్చే దేవుడు. అయితే ఈరోజు మీరు అనుకుంటూ ఉండొచ్చు, చాలా మంది స్త్రీలు లేకపోతే పురుషులు చూడండి, కొంతమంది పురుషులు సాధారణంగా వారి బాధ, వారి కన్నీరు ఎవరికి చూపించుకోవాలని ఆశపడరు. ఏం చేస్తారంటే వారు డ్రైవింగ్ చేసేటప్పుడు, వారు అక్కడికో వెళ్ళేటప్పుడు వారు కన్నీరు వేడుస్తుంటారు. ఏంటి దేవా నిజంగా ఉన్నావా అని ఏడుస్తుంటారు. స్త్రీలు చూసినట్లయితే కుటుంబ సమస్యలు బట్టి, లేకపోతే వాళ్ళ అంతరంగంగా జరిగే పోరాటం బట్టో వారు ఏడుస్తుంటారు. వారు కూడా ఏంటి, నా భర్త ముందు ఏడవకూడదు, నా బిడ్డల ముందు ఏడవకూడదు, నా తల్లిదండ్రుల ముందు ఏడవకూడదు అని పడుకునేటప్పుడు ఏడ్చుకుంటూ పడుకుంటూ ఉంటారు కదండి. ఒక బిడ్డ, నా తల్లిదండ్రులు నన్ను అర్థం చేసుకోరే, నా టీచర్ నన్ను అర్థం చేసుకోదే, నా స్నేహితులు నన్ను అర్థం చేసుకోదే అని ఒక బిడ్డ ఏడుస్తుంటాడు కదండి. అనేక మంది అనేక విషయాల గురించి ఏడుస్తుంటారు. కానీ ఇక్కడ యేసు ప్రభుని చూసినట్లయితే ఎంత శక్తివంతుడో. హీ వాక్డ్ ఆన్ వాటర్, నీటి పైన నడిచిన యేసు, అస్వస్థతతో ఉన్న వారిని స్వస్థపరిచిన యేసు, చనిపోయిన వారిని లేపిన యేసు ఏం చేస్తున్నాడంట, ఏడ్చండి. నేను ఎందుకు ఇంతగా స్ట్రెస్ చేస్తున్నానంటే, యూ హ్యావ్ టు నో ద హార్ట్ ఆఫ్ జీసస్. ఈ 2 పదాల్లో ఎంత లోతైన మర్మాలు ఉన్నాయో మీరు గ్రహించాలి, మీరు తెలుసుకోవాలి. ఇట్స్ నథింగ్ రాంగ్. చాలా మంది అనుకుంటారు, చాలా మంది వింటూ ఉంటాం కదండి, అన్న ఆ రోజు మొరపెట్టింది, ఇంకా అన్న దాని తర్వాత ఏడవలేదు అని అంటే, నేను కూడా అనేక సార్లు చెప్పాను, మీరు దుఃఖపడకండి, దేవుని సన్నిధిలో మొరపెట్టిన తర్వాత మరలా ఏడవకండి, సంతోషంగా ఎదురు చూడండి దేవుని వాగ్దానము నెరవేర్పు కోసం అని అంటూ ఉంటాను కదండి. అనేక మంది సేవకుల ద్వారా కూడా మీరు వినుంటారు. బట్ సో మెనీ ఆఫ్ us tell us, డోంట్ క్రై. ఎందుకు? నీ దేవుడు నీ పక్షాన ఉంటే నువ్వు ఎందుకు ఏడవాలి?